హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఇటు బొంతు ఏరియా అనమాట, కన్నాయిగూడ అనే గ్రామం అయితే ఈరోజు రేకులు వేయడానికి అయితే రాడ్ అయితే వెల్డింగ్ చేయడానికి నేను వచ్చానమాట. చూడండి, ఇదేనమాట ఇల్లు మా తమ్ముడిదే. ఈ ఇల్లు అయితే నేను చూడండి రాడ్లు అయితే మేస్త్రులు అయితే లెవెల్ చేస్తున్నారు. లెవెల్ చేశాక నేను వెల్డింగ్ వర్క్ అయితే చేస్తాను. వెల్డింగ్ అయ్యాక రేకులు అయితే బిగించాలి. డైరెక్ట్ అయితే మేము 23 అడుగుల రేకు అయితే తెచ్చినాము, గ్రీన్ రేకు మీకు చూపిస్తాను. అలాగే మా వర్క్లో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కన్నాయిగూడ గ్రామం అనమాట. లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. మొత్తం ఈ ఏరియా చీపర్ అయితే పండించడం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 23 అడుగుల రేక్ అయితే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి అయితే మేము తెచ్చాము. నేను వెల్డింగ్ చేసిన డోర్లు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ డోర్లు అయితే ఈ ఇంట్లో వేయడం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పైపులు అయితే లెవెలింగ్ అవుతుంది. ఇంటి లోపల అయితే ఏ విధంగా ఉంది చూపిస్తాను. ఈ గోడ అయితే బోనస్ బెడ్ అయితే కట్టడం జరిగిందనమాట. చూడండి, మొత్తం 3 రూమ్లు. ఇల్లు సైజ్ వచ్చేమో 20కి 36 అడుగులు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, రేక్ షెడ్ వేసేటప్పుడు ఎప్పుడైనా రాడ్ వేసే ముందు అయితే లెవెల్ 2 అయితే ఈ విధంగా చూసుకోవాలి. 2 పక్కలు ఒకే హైట్ వచ్చేలాగా చూడాలన్నమాట. అప్పుడే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది, మంచి లెవెల్లో కనిపిస్తుంది ఇల్లు అయితే. ఈ ఇల్లు అయితే ప్లాస్టరింగ్ వర్క్ అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎండాకాలం కదా, మా సమ్మర్లు అనమాట. అందుకే ఈ రేక్ వేసిన తర్వాత ప్లాస్టరింగ్ వర్క్ చేస్తే ఒళ్ళంతా చెమట్లే. అందుకే ముందుగానే ఓపెన్గా ఉన్నప్పుడు ప్లాస్టరింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతా ప్లాస్టరింగ్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఈ రాడ్లు అయితే చూడండి మేమైతే ఈరోజు బిగిస్తున్నాము. మనలో అయితే మెజర్మెంట్ చేసి మంచి లెవెల్ మీద పై ఎత్తిన తర్వాత నేనైతే వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది, తట్టుకోలేపుతున్నాం అనమాట సమ్మర్ టైంలో. రాడ్ లెవెలింగ్ అయితే క్లియర్ అయ్యాక నేనైతే వెల్డింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎండ టైంలో వెల్డింగ్ వర్క్ చేయడం అంటే ఆసామాస కాదు, మామూలుగా ఉండదు. ఎండ వేడి ప్లస్ ఈ వెల్డింగ్ వేడి అనేది మనం తట్టుకునే శక్తి ఉంటేనే వర్క్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే చూడండి టాప్ పై ఎక్కి చూడండి 3 ఎదురుకర్రలు అయితే చూడండి పరంజగా కట్టి దాని మీద నిల్చొని వెల్డింగ్ అయితే చేయాలి. రిస్క్ వర్క్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఏవైనా జస్ట్ మిస్టేక్ అయితే డేంజర్ అనమాట. చూడండి, ప్రతి జాయింట్లకి అయితే నేను రాటు జాయింట్కి టాకాలు అయితే వేయాలి. ప్రతి జాయింట్లు వెల్డింగ్ అయితే చేశాక ఇప్పుడు రేక్ అయితే ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ రేక్ అయితే 2-3తోనైతే ఎక్కించడం కష్టం అండి. ఎందుకంటే డైరెక్ట్గా 23 అడుగులు పొడవు అనేది రేక్ అయితే కట్ చేయించుకున్నాము ఫ్యాక్టరీలోనే. ఎక్కువ మంది అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక దానికి ఒక రేక్ ఎక్కించేసి మొత్తం మెజర్మెంట్ మంచి మూలు సెట్ చేసుకున్నాక అప్పుడు స్క్రూ అయితే బిగించడం జరిగింది.
రేక్ మొత్తం ఎక్కించాక మెయిన్ మార్కింగ్ అయితే ఇవ్వాలి స్క్రూ వేయడానికి. ఎందుకనేసి అంటే మనం రాడ్ డేట్ ఉందో పైనుంచి అయితే కనబడదు, అందుకే ఆ చివర దారం పట్టేసి లాగాలి. లాగిన తర్వాత ఈ విధంగా మార్కర్ పెన్నతోనైతే మార్కింగ్ అయితే ఇస్తూ పోవాలి. మార్కింగ్ అయ్యాక ఎక్కడెక్కడ మార్కింగ్ అయితే వేయడం జరిగింది అక్కడ స్క్రూలు అయితే మనం బిగించాలి. ఈ విధంగా చేస్తే వర్క్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, కింద మిస్ అయితే అవ్వదు. ఈ విధంగా వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎక్కడ వర్క్ చేసినా ఈ విధంగా దారం అయితే వేసి మార్కింగ్ చేసాక స్క్రూలు అయితే నేను బిగిస్తాను. నేనైతే ఎడ్జ్ మీద అయితే స్క్రూలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. కింద బాటంకి వేస్తే మనం భవిష్యత్తులో ఒక 5-6 సంవత్సరాలు అయ్యాక ఈ రబ్బర్ అనేది మొత్తం ఊడిపోయి చెమ్మలైతే కారుద్ది అనమాట. మనం వర్షాకాలం అయితే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది, అందుకే ఎడ్జ్ మీద అయితే మనం స్క్రూ అయితే వేపించుకోండి. మీరు చూడొచ్చు, ఒక పక్క అయితే రేకులు అయితే వేస్తాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ వేస్తున్నాను. ఓకే, వర్క్ అయితే ఇంచుగా అయిపోయినట్టే. బ్యాక్ సైడ్ రేక్ అయితే ఎక్కించేసి స్క్రూ అయితే వేయాలి. లోపల అయితే చూపిస్తాను ఏ విధంగా ఉందో చూడండి. ప్రతి జాయింట్ అయితే వెల్డింగ్ అయితే చేయడం జరిగింది. చూడండి, ప్రతి జాయింట్కి రాడ్ జాయింట్కి అయితే టాకాలు అయితే వేస్తాను, వెల్డింగ్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ప్రతి రూమ్కి అయితే ఫ్యాన్ వేయడానికి అయితే ఈ విధంగా రాడ్ బెండ్ చేసి అయితే వెల్డింగ్ చేయడం జరిగింది. ఇది వచ్చేమో బెడ్రూమ్ అనమాట. ఇది ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే వస్తుంది. తర్వాత మీకు సెంటర్ రూమ్ చూపిస్తాను, ఈ విధంగా ఉంటుంది. ఈ పక్క అయితే రేపు ఇప్పుడు వేస్తున్నాము. చూడండి, 2 ఫ్యాన్ రాడ్లు అయితే వేస్తాను. చూడండి, ఇది వచ్చేమో లాస్ట్ రూమ్ అనమాట, కిచెన్ రూమ్ అనమాట. ఇది మీరు చూడొచ్చు, పెద్ద రూము. ఈ పక్క అయితే రేకు వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రేక్ వేయడం అయితే కంప్లీట్గా అయిపోతుంది అనమాట. స్క్రూ వేసేస్తే వర్క్ అయితే అయిపోయినట్లే. ముందలన్నమాట, ఇంటి ముందర అయితే మొత్తం రేక్ వేసాము. దీని వెనకాల అయితే ఇంకా పక్క అయితే వేస్తున్నాము. లాస్ట్ ఒక్క రేకే ఉంది, రేక్ అయితే ఎక్కిస్తున్నారు అనమాట. మొత్తం 23 అడుగులు అయితే రేక్ అనమాట. ఇది అంత పొడవు రేక్ అనమాట. డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళి మేమైతే కట్ చేయించుకున్నాము. ఫ్రెండ్స్, వర్క్ అంతా మొత్తం క్లియర్ చేస్తాను. స్క్రూ మొత్తం ప్రతి రేకులకైతే నేను వేయడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మా వర్క్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసి ఉంచుకోండి. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అందుతుంది అనమాట. థ్యాంక్ యూ, బై బాయ్.